పరిశుద్ధ గ్రంథంలో నుంచి 46వ దావీదు కీర్తన 46వ దావీదు కీర్తన 4వ వచనాన్ని మనము చదువుకుందాం. 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు, ఒక నది దేవుని పట్టణంలోని పరిశుద్ధ మందిరపు స్థలములో ఉన్నది అని చెప్పి. హల్లెలూయా. సో అట్టి నది మరి దేవుని మందిరమును సంతోషపరిచే విధంగా, దేవుని పట్టణమును సంతోషపరిచే విధంగా ప్రవహించుచు ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మరి 5వ వచనం చెప్తుంది, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడే ఆ పట్టణంలో సంచరిస్తూ అరుణోదయమున సహాయము చేయువాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అట్టి నది దేవుని సన్నిధిలో నుంచి ప్రవహించి అనేకులకు ఆశీర్వాదకరంగా సహాయము చేయి నదిగా మారుచూ ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదే మాటలు మనము ప్రకటన గ్రంథంలోకి వెళ్తే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మరియు స్ఫటికం వలె మెరయునట్టి జీవజల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క యువలను అవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇక్కడ జీవజల నది పరలోకమందు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద ప్రవహిస్తూ ఉందంట. హల్లెలూయా. మరి ఆ నది యొక్క యువల అవల జీవవృక్షం నిలబడి ఉంది. మరి దానికి కాస్తున్నటువంటి కాపులు, మరి ఆ యొక్క వృక్షం యొక్క ఆకులు జనములు స్వస్థపరచుటకై వినియోగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అట్టి జీవజల నది 2 దగ్గరల, అనగా కీర్తనలు 46, 4-5 వచనాల్లో, అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము దేవుని సన్నిధిలో ఉన్న నది అని రాస్తూ ఉన్నారు. అది జీవజల నది అని రాస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ జీవజల నది అనేకులను స్వస్థపరుస్తుందంట, అనేకులను విడుదలలో నడిపిస్తుందంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసు ప్రభు ఈ నది గురించి యోహాను సువార్త 7వ అధ్యాయములో రాస్తూ, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ఆయన ఈ మాట చెప్తాడు. ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పిగొనిన ఎడల నా యొద్దకొచ్చి దప్పి తీర్చుకొనవలెను. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, దాహము తీర్చే నది నా యొద్ద ఉంది. ఎవరికైనా దాహం కలిగి ఉన్నట్లయితే ఆ దప్పిక నా యొద్ద తీర్చబడుతుంది అని సెలవిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ ప్రతి ఒక్కరి యొక్క దాహమును తీర్చగలిగినటువంటి జీవ జలములు నాలో నుంచి ప్రవహిస్తున్నాయని సెలవిస్తాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క జీవజల నది ప్రభు అయిన యేసులో ఉంది కాబట్టే దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో, అపోస్తుల కార్యములు 10:38లో, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదియే, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు
అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఆ జీవజల నదిగా ఉన్నాడు గనుక ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి జీవింపచేయు ఆత్మ, దేవుని ఆత్మ ఆయనలో సంచరిస్తూ ఆయన అనేకులకు మేలు చేస్తూ అనేకులను, అపవాది చేత పీడించబడుతున్న అనేకులను, వ్యాధిగ్రస్తులను, ప్రతి విధమైనటువంటి సమస్యల్లో మరి ఇరుక్కున్న వారందరినీ దేవుడు స్వస్థపరుస్తూ సంచరించాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి జీవజల నది అయినటువంటి ప్రభు అయిన యేసు ఏం చెప్తున్నాడంటే, యోహాను సువార్త 7:38 నా యందు విశ్వాసముంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. కాబట్టి యోహాను సువార్త 7:38 ఆయన చెప్తున్నాడు, నాలో ఆ జీవజల నది ఉంది, నేను దేవుని సన్నిధి నుంచి ఆ జీవజల నదిలాగా మీ మధ్యలో ప్రవహిస్తున్నాను. మరి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటి ఆ జీవజల నది విశ్వాసము ద్వారా ఎవరు పొందుకుంటారో వారి కడుపులో నుంచి ఈ జీవజల నదులు ప్రవహిస్తాయి. హల్లెలూయా. ఈ జీవజల నదులు ప్రవహిస్తాయి. కాబట్టి 39 చెప్తుంది, తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను అంటుంది. కాబట్టి ఏంది జీవజల నది? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఈ పరిశుద్ధాత్మ అభిషేకము జీవజల నదికి సూచనగా ఉంది. ఈ ప్రభు అయిన యేసు, ఆయనకు ఇంకొక పేరు ఏంటంటే క్రీస్తు, అనగా అభిషక్తుడు, అభిషేకించబడినవాడు. దేని చేత అభిషేకించబడ్డాడంట? దేవుని ఆత్మ చేత అభిషేకించబడ్డాడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఈ అభిషేకము అనేకులకు విడుదల, అనేకులకు స్వస్థత, అనేకులకు మేలు కలుగుతూ ఉంది, అనేకులకు విడుదల కలుగుతుంది. హల్లెలూయా. అనేకులు స్వస్థత ప్రభు అయిన యేసు ద్వారా ప్రజలు పొందుకొనుచున్నారు. దేవుడు అంటున్నాడు, నాలో ఉన్నటువంటి ఈ జీవజల నది నా యందు విశ్వాసముంచు ప్రతి వాని కడుపులో నుంచి పారుతుంది. హల్లెలూయా. ప్రవహిస్తుంది. అనగా దేవుని ఆత్మ వారిలో నింపబడి, వారికి అనుగ్రహించబడి, వారి ద్వారా అనేకులకు ఆశీర్వాదాలు కలుగుతాయి అని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినమున దేవుని బిడ్డలైన మనము ఆ జీవజల నదితో నింపబడిన వారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడిన వారిగా ఉండాలి. చూడండి, ఆదియందు అపోస్తలులు ఈ జీవజల నదితో దేవుని సన్నిధిలో గడిపి నింపబడ్డారు. కాబట్టి మరి దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు మీరు కనిపెట్టండి అని సెలవిచ్చినప్పుడు వాళ్ళు మేడగది మీద ఆ పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూసి పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారిలో ఉన్నటువంటి జీవజల నది అనేకులని స్వస్థపరచడం ప్రారంభించింది. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం నుంచి మరి 16వ వచనం దాకా మనం చదివితే, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు అపోస్తలుల చేత చేయబడుచు ఉండెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది 12వ వచనంలో. అదేవిధంగా 15వ వచనంలో మనము అక్కడే మనం చదువుకుంటూ వెళ్దాం. మరియు వారు అందరూ ఏక మనస్కులై సొలొమోను మండపంలో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారిలో కలుసుకున్నటం తెగింపలేదు, కానీ ప్రజలు వారిని ఘనపరుచు ఉండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి, అందుచేత పేతురు వచ్చుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలని మంచం మీద పరుపుల మీద వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు
రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చి వారందరూ స్వస్థ పొందిరి. హల్లెలూయా. కాబట్టి చూడండి, అపోస్తలులో నుంచి ఈ జీవజల నది ప్రవహిస్తూ ఏం చేసిందంట, అనేకులని ప్రభు పక్షమును చేరుస్తూ ఉందంట. అనేకులను, పురుషులు స్త్రీలు అనేకులు ఇంకా ఎక్కువగా విశ్వాసులై దేవుని సన్నిధికి నడిపించబడుతున్నారు. అనేక సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. మరి ఆ పేతురు యొక్క నీడన్నా ఎవరి మీదన్నా పడాలని అనేకులు ఎదురు చూస్తూ ఉన్నారంట. అనేక రోగులు, అపవిత్రాత్మల చేత పీడించబడిన వారు మరి దైవజనుల యొద్దకు వచ్చినప్పుడు, మరి అపోస్తుల దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థత, విడుదల పొందుకుంటున్నారు. హల్లెలూయా. అదే విధంగా దేవుని వాక్యంలో మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ వాక్యం చెప్తుంది 19 నుంచి 21వ వచనం వరకు. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యం బోధింపక ఫినికే, కుప్ర, అంతియోకియా ప్రాంతంలో వరకు సంచరించేది. కుప్రియులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకియాకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు యేసును గురించి సువార్త ప్రకటించింది. ప్రభు హస్తం వారికి తోడేవుడని గనుక నమ్మి వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. కాబట్టి చూడండి, అపోస్తుల ద్వారా బలపరచబడినటువంటి మరి విశ్వాసులందరంట చెదిరిపోయి అనేక ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉండగా వారిలో నుంచి కూడా ఈ జీవజల నది ప్రవహించి వారిలో సువార్త అనేకులకు అందించబడడం ద్వారా అనేకులు రక్షణ పొందుకుంటున్నారు, అనేకులు విడుదల పొందుకుంటున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి జీవజల నది ఈ దినమున నీలో ప్రవహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ జీవజలపు ఆత్మతో నువ్వు నింపబడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ స్టెఫను గురించి అక్కడ రాయబడి ఉంటుంది. స్టెఫను ఏం చేశారంట, స్టెఫను మరి భోజనం దగ్గర సహాయం చేయడానికి అపోస్తుల ద్వారా ఎన్నుకొనబడిన వారిలో ఒకడు. మరి ఆ స్టెఫను కూడా ఈ పరిశుద్ధాత్మతో నింపబడడం వల్ల 6వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది, స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు, గొప్ప సూచక్రియలు చేయుచూ ఉండెను. హల్లెలూయా. కాబట్టి మరి సహాయము చేయుటకు వారితో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా కూడా దేవుడు మహత్కార్యాలు చేస్తున్నాడంట. స్టెఫన్ను వాడుకుని అనేక అద్భుతాలు చేస్తున్నాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన బిడ్డలమైన మనం కూడా జీవజల నది అయినటువంటి యేసు నద్దకు వచ్చి మన దప్పిక తీర్చుకోవాలి. పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ యొక్క ఆత్మ దాహమును తీర్చేటటువంటి జీవజల నదిని నాలో ప్రవహింపజేయేసయ్యా అని అడిగి పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా. అట్టి ఆత్మాభిషేకం మట్టుకే నిన్ను దేవుని చిత్తానుసారంగా వాడుకుంటాడు, నడిపిస్తాడు. లేదా మనం కూడా ఎట్లుంటామంటే ఏదో ఒక సమస్యలో, ఏదో ఒక వ్యాధిలో, ఏదో ఒక ఇబ్బందిలో కూరుకుపోయి ఉంటాం. దేవుడు నిన్ను ఆ విధంగా ఉంచాలని కోరడం లేదు. దేవుడు నిన్ను సంపూర్ణమైనటువంటి తన ఆత్మాభిషేకంతో నింపి ఆ జీవజల నది నీలో నుంచి పొంగి పొరలాలని కోరుతున్నాడు. నీ కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించునుగాక అంటున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయ కాలంనే ప్రభువా అట్టి జీవజల నదిగా మీరు నన్ను అభిషేకించండి. ఆ జీవజల నది నాలో ప్రవహింపచేయండి. నేను జీవించే నదిగా మారి నాలో ఉన్నటువంటి జీవజల నది అనేకుల స్వస్థతకు, అనేకులకు ఔషధంగా నా జీవితాన్ని మీరు వాడుకోండి అని మనము ప్రభువుకి మన జీవితాన్ని అర్పించినప్పుడు ప్రభు అనేక మందిని వాడుకున్న విధానంగా అపోస్తల కార్యములు అనేక మంది శిష్యుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసినట్లు సువార్తలలో దేవుడు అనేక మంది శిష్యులు, 12 మంది శిష్యులు అంటే కాక తర్వాత 70 మంది శిష్యులు, తర్వాత అనేక మంది శిష్యులను దేవుడు వారుకొని వారు వెళ్ళిన ప్రతి స్థలంలో
అనేకులు స్వస్థతకు, అనేకులు విడుదలకు, అనేకుల రక్షణకు కారణంగా మారారంట. హల్లెలూయా. మరి ఈ అంచె దినాల్లో ఇంకా దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే వాళ్ళు అవసరం. కానీ దేవుని బిడ్డలు అనేకులు ప్రభువు ఇస్తున్నటువంటి ఆ కృపను పొందలేని వారిగా మరి గృహాల్లో ఖాళీ కూర్చుంటున్నారు. నా పని ఏంటంటే ఆదివారం మందిరానికి పోయి వస్తే అయిపోయింది, మళ్ళా ఆదివారం నేను దేవుని మందిరంలో కనపడుకుంటే చాలు. దేవుడు దాని కొరకు మనను ఎన్నుకోలేదు. నీలో నుంచి జీవజల నది ప్రవహించాలి అనేది దేవుని ఉద్దేశమై ఉంది, దేవుని ఆశయం ఉంది. అందుకే మరి మార్కు సువార్త 16వ అధ్యాయంలో ప్రభువు చెప్తాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదివితే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడును, నమ్మిన వారి వలన సూచక్రియలు కనపడును అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుతారో వారిలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్పిన ప్రభు అయిన యేసు, ఆ నమ్మిన వారి వలన వారిలో జీవజల నది ప్రవహిస్తూ ఉన్నట్లయితే వారి ద్వారా ఈ సూచక్రియలు కనపడాలి. జీవజల నది వారిలో ప్రవహిస్తుంది అని తెలవడానికి దేవుడు కొన్ని సూచక్రియలు వారి ద్వారా కనపరుస్తారు. చూడండి, నీలో జీవజల నది ప్రవహించినప్పుడే నీలో నుంచి దేవుని కార్యాలు ఇతరులు పొందుకుంటారు. లేదు నీలో మురికి నది ప్రవహిస్తుంది అనుకోండి, పనికి మాలిన వ్యర్థమైన మురికి నీళ్లు, పాపపు నీళ్లు, అవిశ్వాసపు నీళ్లు, ఇలాంటి వ్యర్థమైన మురికి గుంటలాగా నువ్వు ఉన్నావంటే ఆ మురికి గుంట దగ్గరికి ఎవరు రారు. ఆ మురికి గుంట మాకు అక్కర్లేదు, ఆ మురికి నీళ్లు మేము తాగాల్సిన అవసరం లేదని జీవజల నది ఎక్కడ దొరుకుతుందో ఆ జీవ జలాల యొద్దకు జనులు వెళ్తారు. కాబట్టి అనేకులు మురికి గుంటల్లాగా ఉంటూ మరి వాళ్ళు ఉన్నటువంటి ఆ మురికి నీళ్ళు, అంటే పాపమనే మురికి, శాపమనే మురికి, వ్యాధి అనే మురికి, మరి అనవసరంగా వారి జీవితాలకు సరైన పరిపూర్ణ రక్షణ లేనటువంటి మురికి నీళ్లుగా ఉంటున్నందువల్ల ఆ నది ఎవరికి ఆశీర్వాదంగా ఉండడం లేదు, ఎవరికి దీవెనకరంగా వారి జీవితాలు ఉండడం లేదు. దేవుడు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచి నీలో మురికి నీళ్లు కాదు జీవజల నది ప్రవహించాల. జీవజల నది ప్రవహించినప్పుడు దాంట్లో సూచక్రియలు కనపడాలి. హల్లెలూయా. ఏం సూచక్రియలు కనపడతాయి? వాళ్ళు అన్య భాషలు మాట్లాడతారు, వాళ్ళు పాములు పట్టుకుంటారంటే పాములు ఎత్తి పట్టుకోవడం కాదు, సాతానుని చితగొడతారు. వారికి విరోధంగా పనిచేస్తున్నటువంటి సాతాని క్రియలను చితగొట్టే అధికారం జీవజల నది లేదా పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వారి ద్వారా కనబరచబడుతుంది. హల్లెలూయా. మరణకరమైనది ఏది తాగినా వారికి హాని చేయదు, అనగా వారికి విరోధంగా ఏ ఆయుధం పని చేయదు. రోగుల మీద చేతులుంచి వాళ్ళు ప్రార్థించినప్పుడు స్వస్థత పొందుతారు. హల్లెలూయా. కాబట్టి నీలో నుంచి జీవజల నది ప్రవహిస్తూ ఉంటే ఈ క్రియలు నీ జీవితం ద్వారా కనపడడం లేదు, కనపడాలి. ఈ నీలో నుంచి పరిశుద్ధాత్మ శక్తి ప్రవహిస్తూ ఉన్నట్లయితే ఇతి కార్యాలు ఈ లోకం అనుభవించాలి. కానీ అట్లాంటి క్రియలు కనబడడం లేదు అంటే మనము జీవజల నది కాదు కదా, మురికి గుంటల్లాగా మనం ఉన్నాం. ఈ మురికి గుంట యొద్దకు ఇంకొకరు రాకుండా మనం చూసి దూరానికి పారిపోతున్నారు. అవసరం లేదు ఈ మురికి గుంట అని చెప్పి. నీ జీవితం ఇప్పుడు ఎలా ఉంది? దేవుడు మనల్ని ఆశీర్వదించేది ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడానికి, జీవజల నదిగా నిన్ను మార్చేది, నీలో నుంచి జీవజల నదులు ప్రవహింపచేసేది నీ జీవితం ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువుని కలుసుకున్నటువంటి అపోస్తులు అనేకులు స్వస్థపరిచారు. అపోస్తులు కలుసుకున్న అనేకుల్ని స్వస్థపరిచారు. యేసు ప్రభువు చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చి నా యందు విశ్వాసం ఉంచి మరి విశ్వసించిన వాడిలో నుంచి జీవజల నది ప్రవహిస్తుంది. ఆ జీవజల నది అనేకులను స్వస్థపరుస్తుంది, అనేకులు రక్షణలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ దినం మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నామా, లేదా మనమే ఏ ఆశీర్వాదం లేనటువంటి మురికి గుంటల్లా తయారైపోయి ఉన్నామా? ఏ ఆశీర్వాదం లేకుండా ఎప్పుడు సమస్యలు కొట్టుమిట్టాడుతూ మన జీవితమే మనకు అర్థం కాక
మన జీవితం ఈ రోజు ఏంటి రేపేంటి అని గ్రహింపు లేనటువంటి జీవితం మనం జీవిస్తున్నట్లయితే మనము జీవజల నది కాదు కదా, మనం ఒక మురికి గుంటలాగా ఉంటున్నాం. ఈ మురికి గుంట యొద్దకు మరి ఒకరు రారిక. వాళ్ళే మురికిగా ఉన్నప్పుడు వారి దగ్గరికి మేమెందుకు వెళ్ళాలని ఎవరైతే జీవంతో నింపబడి ఉన్నారో, ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడి ఉంటారో, వైరాగ్యం కలిగి ప్రభు వెంట నడుస్తూ ఉంటారో అట్టి వారి యొద్దకు జనులు ఆకర్షించబడతారు, వారు రక్షించబడతారు, వారు స్వస్థత పొందుకుంటారు, వారు విడుదల పొందుకుంటారు. అట్టి జీవింపచేసే జీవజల నదిగా నీవు నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి ఇతరులకు ఆశీర్వాదంగా లేని జీవితంగా మన జీవితాలు ఉన్నాయంటే మనలో జీవజల నది ప్రవహించడం లేదు, మనం ఒక మురికి గుంటలాగున్నాం. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ప్రభువుని కలుసుకున్నామా? దేవుడు అంటున్నాడు, నా యుద్ధకు వచ్చిన వాడి దప్పిక నేను తీర్చి వారిలో నుంచి జీవజల నదులు ప్రవహింపజేస్తాను అని చెప్పి. కాబట్టి నీ దప్పిక దేవుని దగ్గర తీర్చబడుతుందా? ఆ దప్పిక నీ గొంతు తడారేదాకా ఒక చుక్క నోట్లో పోసుకొని చాలు, ఈ అభిషేకం నాకు చాలు, గొంతు తడారింది అనే విధంగా నువ్వు ఉంటున్నావా? లేదా నీలో నుంచి జీవజల నది పొంగి పొర్లుతూ ఉందా? ఆ పొంగి పొర్లుతుంది అనడానికి రుజువు ఏంటంటే నీ ద్వారా అనేకులు ప్రభు యొద్దకు నడిపించబడాలా, నీ వల్ల, నీ ప్రార్థన వల్ల అనేకులు స్వస్థ పొందుకోవాలా. ముందు నీ జీవితము మరి విడుదలలోను రక్షణలోను నడవాలి. అలా కాకుండా నువ్వే ఇంకా పాప బంధకాల్లో, ఇంకా నువ్వే శాప బంధకాల్లో, ఇంకా నీకే సరైనటువంటి ప్రభువుతో సహవాసం లేకుండా, ప్రభువుతో అనుబంధం లేకుండా, క్రమబద్ధమైన ప్రార్థనా జీవితాలు లేకుండా, సరిగా బైబిల్ వాక్యానుసారంగా జీవించకుండా మనం ఉంటున్నామంటే రోజు రోజుకి ఒక పాపపు మురికిని పెంచుకొని మురికి గుంటల్లో మనం తయారైపోతున్నాం. ఈ మురికి గుంటలు దేనికి పనికిరావు. ఒకవేళ ఈ లోకంలో ఈ మురికి గుంట మరి ఒకవేళ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కనపడొచ్చేమో, కానీ ఈ మురికి గుంటలు దేనికి ఉపయోగపడవు. ఒక ఆత్మ కూడా వారి ద్వారా ప్రభు యొద్దకు నడిపించబడదు. ఒక ఆత్మ కూడా స్వస్థత విడుదల పొందుకోదు. అట్టి మురికి గుంటలను బట్టి దేవుడు కూడా ఒక దినం లెక్క అడుగుతాడు. జీవజల నది నీలో నుంచి ప్రవహిస్తుందంటే నీ ద్వారా సూచక్రియలు కనపడాలి, నీ ద్వారా రక్షణ కార్యాలు కనపడాలి, ఇతరులు ఆదరించబడాలి, ఇతరులు విడుదల పొందుకోవాలి, ఇతరులు స్వస్థ పొందుకోవాలి. ఆ విధమైనటువంటి జీవ జల నదిగా నన్ను అభిషేకించేసయ్యా, నన్ను ఆశీర్వదించేసయ్యా, నన్ను వాడుకోయేసయ్యా. ఎందుకంటే అనేకులు బంధకాల్లో ఉన్నారు, అనేకులు సమస్యల్లో ఉన్నారు, అనేకులు వ్యాధులతో బాధించబడుతున్నారు, అనేకులు శాపగ్రస్తులుగా ఉన్నారు. వాళ్ళందరికీ విడుదల ఇవ్వడానికే ప్రభువు నిన్ను జీవజల నదిగా మారుస్తున్నాడు. నీలో నుంచి జీవజల నదులను ప్రవహింపజేస్తున్నాడు. అది పనికిరాని మురికి గుంటలాగా మరి నువ్వు ఉండిపోతావో, లేకపోతే ప్రభువుకు ఉపయోగకరంగా నువ్వు తయారవుతావు అనేది నీ క్రియల ద్వారా, నువ్వు జీవించే జీవితం ద్వారా ఈ లోకం తెలుసుకుంటది, లోకం అనుభవిస్తుంది. హల్లెలూయా. యేసయ్యను కలిసిన ఎవ్వరు కూడా మురికి గుంటలుగా లేరు. అందరూ కూడా అనేకులకు ఆశీర్వాదంగా మారారంట. మరి నీ జీవితంలో నువ్వు యేసుని కలిసావా? ఆ యేసు అనేటువంటి జీవజల నది యొద్దకు నిజంగా వచ్చిన వ్యక్తి ఇతరులకు ఆశీర్వాదంగా మారిపోయి ఉంటాడు. అతడు అనేకులను ప్రభు వైపు తిప్పి ఉంటాడు, అనేకులు స్వస్థత విడుదల కారణమై ఉంటాడు. అట్టి క్రియలు నీలో కనపడడం లేదంటే మనము మురికి గుంటలుగా తయారవుతున్నాము. ఈ మురికి గుంట మరి పైకి ఏంటంటే అందంగా కనపడే విధంగా సిద్ధపడతాం, కానీ లోపల ఉండేది మురికి గుంటే. అందుకే దేవుడు అంటాడు, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. లోపల సమాధి అంటే మృత స్థితిలోనే మనం ఉన్నాం, కానీ మనలో జీవము ప్రవహించడం లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన మనము, మన యొక్క జీవితము ఎలా ఉంది, మనము ఏ విధమైనటువంటి దేవుని బిడ్డలైన మనము ఏ విధమైనటువంటి జీవమును మనలో ప్రవహింప చేస్తున్నాం, ఏ విధంగా ఇతరులకు ఆశీర్వాదంగా మనం ఉన్నాం. మన జీవితం ఎంతగా ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటుందో అంతగా మనలో
క్రీస్తు జీవం ప్రవహిస్తున్నట్టు. సో అట్టి జీవింపచేసే జీవజల నదిగా ఈ ఉదయకాలంలో మనం జీవించుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, ఇదిగో తండ్రి, దేవుని సన్నిధి నుంచి ప్రవహిస్తున్నటువంటి జీవనది అయిన మీరు మాలో ప్రవహించుట ద్వారా అయ్యా మా దప్పిక తీర్చి మాలో నుంచి జీవజల నదులు ప్రవహింపచేస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా నుండి ప్రవహిస్తున్నటువంటి ఈ జీవజల నది అనేకులను స్వస్థపరచుటకు, అనేకుల విడుదలకు కారణంగా అయ్యా మీరు ఉండాలని ఆశించి ఉండగా అట్టి జీవింపచేసే నదిగా నన్ను మీరు వాడుకోమని, నన్ను మీరు రక్షించుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఇతరులకి ఆశీర్వాదంగా, ఇతరులకు రక్షణ కారణంగా, ఇతరులకు స్వస్థత కారణంగా నా జీవితాల నుంచి నా ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువుని రక్షకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.